ఇక అట్లే ఉంటారు కదా కమ్యూనికేషన్ లేదు అంతేగాని పీక తిన్నారా పీక తిండి వీళ్ళు రాకూడదు. అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది ఒకటి, నైట్ డ్యూటీ చేసేటప్పుడు చూసుకున్నాడు. మీ ఇంటికి అంత వెహికల్ రానియపోయింది, గేట్ ఇప్పుడు వస్తుంది. భయపడతాయి చాలా మంది. ఇప్పుడు వెహికల్ స్ట్రక్ అయింది అనుకో కథమే జనరల్ సైడ్ అంతే కదా, సాయంత్రం నైట్ అయితే బంద్ చేస్తారు కదా రోజు. జింకలు అవి బయటకు వెళ్తాయి. కార్ డోర్లు వేసుకొని కారనే కూర్చోవాలి కదా తెలంగాణ అయితే కథ పడగొడుతుంది. ఏమున్నది ఏ నువ్వు ఇక్కడ మన దగ్గర మన దగ్గర ఏమి వస్తుందా? మన దగ్గర ఏముంటే కనబడిపోను అది చిన్న ఉంటే అడిగి పెద్దగా లేదు. కోతులు తప్ప ఏం కనబడవు మనం బాగా. ఇవి అలవాటు అయినాయి రోడ్డు పైన పోయేటోళ్ళు ఏదో వేస్తారని బయటకు వస్తాయి. నేను బోల్ పిల్లల ప్యాకెట్ కొంచెం వేది నేను రోజు నాకు రూట్ పోతే ఓటాడికి పోయడానికి సబ్సిడీ పోయడానికి ఇవే జంగలే 5 కిలోమీటర్ల జంగల్ వస్తుంది. ఇట్లా ఉంటుంది సార్, ఇట్లా ఉంటుంది. రోడ్ ప్లేటు పట్టుకొని రోడే ఉంటుంది. ఫారెస్ట్ ఏ ఉన్నాయి పోయే కాచి పోతేనే అవుతాయా? సార్ పోయేది అన్నీ వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. బైపాస్లో పోవాలి. ఇక్కడ ముందు ఉంటుంది 10 ఇల్లు 15 ఇల్లు ఉంటాయి. 1 ఇల్లు ఉంటాయి 30కి. ఎవరు కొడతారు సార్ వాళ్ళకి ఈ రోడ్డు పోతారా లేదు. ఇంకా మంచిగా మొత్తం అడవే కదా. నైట్ బ్రేక్ డౌన్ అని ఇలా కష్టపడి ఉంటాడు. ఎవడో రిటర్న్ అవుతాను గ్యారెంటీ అంటే ఇక ఒక్క మన కరీంనగర్ డిస్టిక్ నీట్గా ఉన్నది. సౌమ్యకు విషయం చెప్పినావా? బర్త్డే నాటే విషయం చెప్పినావా? సౌమ్యనా? నిన్న ఏమో ఆ స్టేటస్ లేదు. మా గ్రూప్లో పెట్టిరు. మళ్ళీ ఎందుకు పెట్టిరు సార్? అప్పుడు ఆమె టీపీడీ గ్రూప్ ఉంది కదా. ఓకే ఓకే, దాంట్లో పెట్టి నరేంద్ర సార్ పెట్టాడు. వాళ్ళ సబీనీరు కదా, వాళ్ళ సబీర్ కాబట్టి ఐలాండ్ పొద్దుగాల పిలిపించాడు కదా రీడింగ్లకు. మనొద్దు 8 గంటలకు 7:30కి రమ్మంటాడు. ఎవరు జనుకుంటే చేసి వచ్చి అమ్మాయి పుస్తకాలే ఉంటాయి ఆమె. ఆమె ఇప్పుడు ఎక్కడ చేస్తుంది? ట్రైనింగ్ వీళ్ళు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, వీళ్ళు ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. నడవాలి వాళ్ళు. అంటే ఎంత దూరం వాళ్ళు ఏమో నడుతారు అట్లున్న వాళ్ళు. టెస్ట్ చేసేటప్పుడు ఉంటుంది వాళ్ళకి 5 కిలోమీటర్స్ ఏమో అట్లా ఉంటుంది. వాళ్ళకి కష్టమే వాళ్ళు. డైలీ ప్రాక్టీస్ కూడా ఇలానే 8 మంది పోతారు సార్. వీడియో బాగా వస్తాం. 8 మంది రావాలి. మొత్తం అడవి బాగుంది. దట్టంగా ఉన్నాయి. నల్ల వాళ్ళకి దారుణంగా ఉంటాయి కదా. పచ్చ పచ్చగా ఉన్నాయి మొత్తం చెట్లు మంచిగా. వీళ్ళకు కూమింగ్ చేసినప్పుడు ఇట్లాంటి వాగు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి కూమింగ్ చేసి అక్కడ పోయి కూకోవాలి, పడుకోవాలి, అన్నం వండుకొని తినాలని చెప్పారు. ఇవి ప్లానింగ్ ఉంటాయి. ఇవి నగరంలో కూమింగ్ వచ్చేది. ఇప్పుడు ఈ కుమ్మింగ్ అంతా ఇవి ఉన్నాయి చూడు, చిన్న జలై ఇవన్నీ ప్రతి ఐడియా ఉంటుంది. సీనియర్ ఎంప్లాయ్ వస్తారు ఎవరో, ఒక సిఐ ఒక ఎస్ఐ వస్తారు. 3 రోజులు పోతారా? 4 వారం పోతారా? 4 రోజులు పోతారట. తెల్లారాక అట్లా ఒక వ్యాన్ ఉంటుంది చూడు, ఆ వ్యాన్లో పడుకొని తీసి పెడతారట. 3ంటికి 2ంటికి కరీంనగర్ అడ్డగా రేవి అని ఉంటే ఆ వ్యాన్ తీసుకువచ్చి ఇచ్చిపెట్టి అటు రావాలి. పెడితే తిరిగి అక్కడ ఇచ్చిపెట్టిన కాంచెల్లి ఆ మ్యాప్ ఇస్తాడు. ఆ మ్యాప్ కాడికి పోయి వచ్చి పొద్దున నడుచుకుంటూ పోయి ఆగి అన్నం వండుకొని తిని, అన్నం వండుకొని ఉండదు వీళ్ళ రొట్టెలే. చెట్లు వరుసగా ఉన్నాయి కదా చెట్లు. ఈ పెట్టినాయి కాదు మొలిసినే, అవి న్యాచురల్గా ఎంత చక్కగా ఉన్నాయి సార్. భలేగా మెయింటైన్ చేస్తారు. ఇల్లు గివే అన్న సైడ్కి వచ్చేటి అన్ని కొట్టి చూసిన
వీటికి కూడా ఏమైనా ఉంటుందో కరెంట్ మరి కరెంట్ ఎక్కడ వాళ్ళ కరెంట్ ఎక్కి కరెంట్ లేదేం లేదు. దీపాలే ఇలా కన్ను మంచిగా కనబడతాయి కావచ్చు దీపాలు పెట్టుకుంటారు. ఇలా కన్ను బాగా కనబడతాయి సార్ మళ్ళీ చీకట్లో కూడా ఏదైనా ఉంటే చూడటానికి ఇక వాళ్ళ కెమికల్స్ ఏమి ఉన్నాయి కదా, అంత న్యాచురల్. మంచి ఆక్సిజన్ దొరుకుతుంది వాళ్ళకి. గట్టిగా ఉంటారు సార్ వాళ్ళు వీళ్ళని తీసుకపోయి సిటీలో వదిలిపెట్టాలి 5 రావాల వారం రోజులు చత్తురు కావచ్చు ఉండరు వారం రోజులకి ఉండరు చచ్చిపోతారు వాతావరణం తట్టుకోలేరు వాళ్ళకి, ఉరుకుతారు ఎటు ఉరుకుతారు పొల్యూషన్కి వాళ్ళు ఉండరు. ఇటో తాండి 10 కిలో ఉన్నాయి. వీళ్ళు అంతా మంచిగా చదువుతారు ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించి ఎస్పీఆర్లో సగం మంది ఉంటారు సార్ వీళ్ళు ఇక్కడ వాళ్ళు బాగా మంది తీసుకొస్తారు వచ్చి ఇది తక్కువకే తీసుకొస్తారు సార్ మన దగ్గర తీసుకుంటే వాళ్ళ 30,000 35 అయితే హాస్టల్తో సహా తీసుకుంటాడు కానీ మంచిగా అవుతుంది పిల్లలు వీళ్ళ గట్టిగా గట్టిగా చదువుతారా? అందుకే కదా సార్ ప్రతి ఇయర్ 10 మంది 10 మెంబర్కి ఫ్రీ ఎస్పీఆర్లో ఎంత దూరం ఉన్నది ఇట్లా మొత్తం ఉంటుంది సార్ మన ఇప్పుడు అక్కడ దేవాలయం దాకా ఉంటుంది. మామిడి దాకా ఉంటుంది. 8-6 దాకా ఉంటుంది. అక్కడ సేఫ్ కాదు బండి మీద. మస్తు సిగ్నల్ ఉంటుంది అన్నట్టు సిగ్నల్ ఉంటుందా ఉండదు. కొంచెం సిగ్నల్ 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 ఉండదు. ఇక్కడ టవర్ సైడ్ ఉంటే అంత అడిపోయినా ఇది నచ్చలు చేయలే. ఎండాకాలం రావు చెట్లనైనా మంచిగా ఉంటుంది. రావాలా కానీ ఒక్కరు రావాలి 2-3 గ్యాంగ్ ఉండాలి. గ్యాంగ్ ఉంటే ఇంత గ్యాంగ్ ఉన్న భయమే సార్. ఏడైందంటే 8 వరకు సిటీ దాటేట రాతే ఇంకా ఏంటి ఇలా 1:30 పడుతుంది జర్నీ. సిగ్నల్ రావడానికి 1:30 పడుతుంది ఇలా. పోలీకి పోలీ చదువుకోవాలి నైట్ అయితే. మనమైతే పోలేక దువ్వాలి ఎక్కాల పులి ఎక్కదా? పులి చెట్లు ఎక్కుతాయి కదా. చెట్లు ఎక్కడ పులికి అది ఎక్కరా సార్ కూర్చోవాలి. పూలు ఏది ఎక్కరా సార్ ఎస్సీ గారికి ఫోన్ చేయాలి. సార్ పులచ్చి సార్ నేను ఏం చేయాలి? కరెంట్ ఉంటుంది కదా పూలికి ఏం లేదు సిగ్నల్ ఉండాలి కానీ ఫోన్ చేయాలంటే. సిగ్నల్ లేదు, సిగ్నల్ ఏది లేదు కానీ ఇక రాత్రి అంతా ఎక్కి దానికి ఒకటి కట్టేసి పెగ్ కట్టుకొని కూర్చోవాలి కదా దాని కదా కాళ్ళు కట్టుకోవాలి మేము ఎక్కించుకొని ఇప్పుడు ఇలా భూమింగ్ వచ్చేలకు వాకిటాకే కదా. వాకిటాకైనా సిగ్నల్ ఉంటేనే అంతే. ఉంటేనే ఇక అది కూడా కొంచెం జాగ్రత్తగా పోవాలి కానీ కుమ్మింగ్ ఉంటుంది బ్యాచ్ కానీ సపరేట్ డైలీ వాళ్ళకి ఇంటిమేషన్ అయితే పలానా ఏరియాలు ఉంటాయంటే అది ఇప్పుడే ఏరలేరు అంత అయిపోయాయి ఇప్పుడు లేరు కదా జనాలు కానీ జంగల్ ఎట్లా తిరిగి కదా వాళ్ళు మరీ ఏడు ఉండేదో పాపం భూమింగ్ చేస్తూ ఎట్లా పోయేదట చెప్పన్నా. ఇన్ఫర్మేషన్ అడిగికుంటే దిక్కుపోయేదట పోయేదట. నిజంగా నేను చెప్పి మా బావ ఫస్ట్ కానిస్టేబుల్ ఏరకంగా 4 సంవత్సరాలు ఇదే ప్రసాద్. తర్వాత డ్రైవర్ అయినా కానీ మంచి కొట్టు మేకలు అయితే మంచి కోసి పెట్టేదట. ఇంటికి రాలేదు సప్పలు తినేదట. పచ్చి పచ్చి కాల్చుకునే కాల్చుకుంటారు. వచ్చే కాల్చుకుంటున్నాడే సార్ గోడు రాజపోలు ఉంటారు కదా వాళ్ళు మేకలు ఇచ్చేదట. వీళ్ళతో ఎవరైనా దొరికితే వీళ్ళు పోయేదాకా వాళ్ళని ఇడే ఉంచుకునేదట. మళ్ళీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇట్లా అందిస్తారని. కానీ 1/2 కిలోమీటర్ దూరం అక్కడ నుండి శుభ్రంగా బందోబస్తు పెట్టుకున్నాకనే మళ్ళీ లోపల ఉండి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం. కాబట్టి వీళ్ళు అటు పోరు. అటు పోతే ఆఫ్టర్నూన్ వీళ్ళు పోతారు కదా వాగొట్టుగా